గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిర్చి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. తడిసిన పంటను ఏ విధంగా విక్రయించాలో తెలియక రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రావుల చెరువులో 50 ఎకరాల్లో మామిడి నేలలారి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు లక్షల రూపాయల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రైతు మానవపాడులో మరొక రైతు పిడుగుపాటుతో మృతి చెందారు. అనుకోకుండా రాత్రి వర్షం భారీగా కురిసింది. ఆ కురచడం వల్ల మిరపకాయలు మొత్తం తట్లు కప్పుకోలేకపోయి సగం నానిపోయి సగం కప్పుకైనాము. వర్షాల వల్ల ఇప్పుడే పంటకి దిగుబడి వచ్చింది, కానీ పంట రేటు లేక నష్టాల పాలైనారు జనాలు. నష్టపరం కట్టేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. పోయినసారి లాస్ అయినాము. ఈసారి ఏదో ఇంత పంట వచ్చింది అనుకుంటే ఈసారి కూడా అకాల వర్షం వచ్చి మొత్తం కాయ మొత్తం రాలిపోయింది. మాకు 20 నుంచి 30 లక్షలు ఈసారి కూడా లాస్ అయిపోతుంది. మాకు గవర్నమెంట్ ఆదుకోవాలా, మొత్తం మీద చూసి మాకు ఏదైనా సహాయపడతారని మేము కోరుకుంటున్నాము. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షం అతలాకుతలం చేసింది. వర్షానికి తోడు పిడుగుపాటుకు 4 వ్యక్తులు మృతి చెందారు. అకాల వర్షానికి వందలాది ఎకరాల్లో మామిడి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం కురిసిన వర్షం అదేవిధంగా పిడుగుపాట్లకు పెద్ద బీభత్సవం సృష్టించింది. పిడుగుపాట్లకు మొత్తం ఉమ్మడి జిల్లాలో 4 చనిపోగా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. పంట నష్టంలో ముఖ్యంగా మామిడి తోటలు పూర్తిగా నాశనం అయిపోయాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఏదైతే అలంపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మిర్చి పంట సాగు చేస్తారో ఈ మిర్చి పంట సాగు చేసిన పరిస్థితుల్లో కూడా మిర్చి కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిన్న వర్షం కురిసిన పరిస్థితిని మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి జిల్లాలో అంటే మొత్తం 2.5 మిల్లీమీటర్ల నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నమోదైంది. అయితే దీంట్లో ప్రత్యేకించి ఆలంపూర్, గద్వాల్, కొల్లాపూర్, అచ్చంపేట, వనపర్తి, దేవరకద్ర, షాద్నగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో మాత్రం 2 సెంటీమీటర్ల నుంచి 6.4 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఇందులో పెద్ద ఎత్తున మామిడి పంటలు అదేవిధంగా మిర్చి పంట నష్టం వాటిల్లిందంటే ఖచ్చితంగా ఇది అలంపూర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మామిడి పంటలకు అదేవిధంగా మిర్చి పంటకు పెద్ద నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి పంటలు ఎక్కడైతే మామిడి తోటలు ఉన్నాయో పిందెలు పూర్తిగా నేల రాలాయి. అదేవిధంగా పెద్దగా అయిన కాయలు కూడా భారీ ఈదురుగాలులకు నేల రాలిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో వందలాది ఎకరాల్లో మామిడి పంట పూర్తిగా నష్టపోయింది. అదేవిధంగా మిర్చి పంట సాగు విషయంలోకి వస్తే మిర్చి పూర్తిగా కోసినప్పటికీ మార్కెట్లో రేటులు తక్కువ ఉన్నంత వల్ల మిర్చిని ఇంకా అమ్మకుండా కల్లాల్లో ఆరబోసిన పరిస్థితి ఉండింది. అయితే నిన్న రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా కల్లాలు పూర్తిగా తడిసిపోయి లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో మిర్చి పంట పూర్తిగా నష్టమైందని చెప్పి రైతులు వాపోతున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. మొత్తం పిడుగుపాట్లకు 4 మృతి చెందగా ఇందులో నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం కోడోనిపల్లి గ్రామానికి చెందిన సైదమ్మ, ఈదమ్మ కూలి పనులు చేసుకునేవారు. వీళ్ళిద్దరూ వేరుశెనగ పంటలో కూలి పనులు చేస్తుండగా ఒక్కసారిగా పిడుగుపాటుకు గురై ఇద్దరు అక్కడికక్కడ మృతి చెందారు. మరో మహిళ లక్ష్మమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలై ఆసుపత్రి పాలైంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ కూడా పశువులను మేపేందుకు వెళ్లి చనిపోవడం జరిగింది. అదేవిధంగా వడ్డేపల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం బుడమర్సు గ్రామాల్లో కూడా పశువులను మేపేందుకు వెళ్లిన మహేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వీటితో పాటుగా కొడంగల్ నియోజకవర్గంలోని ఖాజా అహ్మద్ పల్లి గ్రామంలో దాదాపు 25 గొర్రెలు మృతి చెందాయి. అదేవిధంగా గట్టు మండల కేంద్రంలో 2 ఎద్దులు కూడా మృతి చెందాయి. ఇలా భారీగా పంట నష్టం అదేవిధంగా 4 మృత్యువాత పడ్డాము. వీటితో పాటు పిడుగుపాట్లు కూడా అనేకంగా సంభవించడంతో అంటే పెద్ద ఎత్తున ఇక్కడ ఆస్తి నష్టం వాటిల్లింది. ఏదైతే గత వారం క్రితం జరిగిన ఇదే అకాల వర్షాలకు దాదాపు 20,000 ఎకరాల్లో పూర్తిగా వరి పంట నష్టం చెందగా ఇవాళ మాత్రం కురిసిన వర్షానికి అటు మిర్చి పంట కావచ్చు, మామిడి పంటలు కావచ్చు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. విడుదలని సంతోష్తో బస్వరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్.